రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అతల రుద్రాయ. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం సుస్వాగతం. మాకు పరిచయం డాక్టర్ వెంకటాచార్య గంటి గారు. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు. సార్ ఇవాళ టాపిక్ కొంచెం కోర్స్ మనం ఎప్పుడు కాంట్రవర్షియల్ టాపిక్సే తీసుకొస్తాం అనుకోండి, కానీ కాంట్రవర్షియల్ టాపిక్ ఉన్న సత్యం చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తారు. దానిలో కరెక్టే. కానీ కాంట్రవర్షియల్ ఏముంది? అంటే చూసే జనాలందరూ అట్లా అనుకోరు కదా సార్, వీళ్ళందరి మీద దుమ్మెత్తి పోస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఉమ్, తప్పదు ఇది మరి. ఉమ్, అయితే ఇదేంటంటే మీకు నేషనలిస్ట్ హబ్‌లో ఒక అందులో ఒక ఇదే ఈ రాజకీయ విశ్లేషకానికి డాక్టర్ ఆయన మామిడి గిరిధర్ గారని చాలా పెద్ద ఆయన ఉమ్, వస్తుంటుంటారు. ఉమ్, 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 ఆయన మరి ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఆయన ఒక మాట్లాడాడు ఒక 1 మినిట్‌ది. ఉమ్, ఉమ్. యూట్యూబ్‌లోకి వచ్చిందనమాట అది. ఓకే, అది ఒకసారి వినిపించి అప్పుడు దాని గురించి మాట్లాడదామా మనము? తప్పకుండా శాస్త్రి గారు. మీరు ఎట్లా అంటే అట్లా యాహ్! ఓకే సార్. ఇదిగో షేర్ చేయండి. యాహ్! యాహ్! కనిపిస్తుందా సార్? కనిపిస్తోంది. యాహ్! కానీ వినిపించట్లేదు శాస్త్రి గారు. అది హ్మ్. వినపడట్లేదా? వినిపించట్లేదు. పోయింది, దాని సారాంశం చెప్పండి. ఆయన మాంసాహారం తినండి. బా అది తీసేయండి. ఈ షేరింగ్ తీసేసి మాట్లాడండి. ఎందుకు వినపడట్లేదో నాకు అర్థం కావట్లా. మీరు అంతకన్నా ఏం చేయలేం. వినిపించట్లేనప్పుడు ఏం చేస్తాం మనం? ఆ! ఉమ్. ఏమన్నారు ఆయన? ఆయన అనేదేంటంటే, ఇట్లా మాంసాహారం తినండి. మాంసాహారం ఆహ్, ఎవరు తినాలనుకుంటే వాళ్ళు తినొచ్చు. కా ఉమ్, కానీ మీరు పిగ్గు మాంసం తినండి. ఉమ్. ఆ! పిగ్గు మాంసం తిని పిగ్గు పిగ్ అంటే పంది అని తెలుగులో ఆ! చెప్పచ్చుగా. యాహ్! ఉమ్, పంది. ఉమ్, ఉమ్, యాహ్! పంది మాంసం తినాలి. మీరందరూ పంది మాంసం అలవాటు చేసుకోండి. ఉమ్. పంది మాంసం తిని దాని ఎముకలతోటి మీరు నెక్లెస్‌లు, గోళ్ళవి చేసుకుంటే మీకు హ్మ్, ఈ జిహాదీలు వాళ్ళు లవ్ జిహాద్ చేయడానికి దగ్గరికి రారు అని చెప్తున్నాడనమాట. ఓకే. సో ఇది లవ్ జిహాద్ వ్యవహారం లవ్ అన్నమాట. జిహాద్ వ్యవహారం అని నాకు అనిపించింది ఇది. ఓకే, 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 ఓకే. సో ఏమంటున్నాడంటే ముస్లిమ్స్ పంది మాంసము ముట్టరు, అది ముట్టకూడదని వాళ్ళకు నియమం ఉంది కాబట్టి అవును. పంది మాంసం తినే వాళ్ళ దగ్గరికి వాళ్ళు రారు అని కదా ఆయన. రారు అని ఆయన ఉద్దేశం అలానే అదే. వాటి ఎముకలతో కనుక మీరు గొలుసులు అవి తయారు చేసుకుంటే అప్పుడు వాళ్ళ మీద ముట్టను కూడా ముట్టరు మిమ్మల్ని అని చెప్తున్నాడు. అంతేనా? అంతే. సో ఆ, దానికి అయితే నెక్స్ట్. సరే అవంతా నేను దాని క్రోనలాజికల్ ఆర్డర్‌గా నేను కొన్ని క్వెషన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఓకే. సో, మిమ్మల్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటుంటాను దాని ప్రకారంగాను. ఉమ్, ఉమ్, ఓకేనా? ఉమ్. ఇప్పుడు అసలు మాంసం అనేది ఎందుకు తినాలి సార్? ఎందుకు తినాలి కాదు, ఎందుకు తినకూడదో చెప్తాను నేను. అహా! ఆయన మాంసం తినాలి అని అంటున్నాడు కాబట్టి. అది ఆయన అంటున్నాడేమో, నాకు దానితో సంబంధం లేదుగా. ఓకే. ఎందుకు తినకూడదంటే వేదం చెప్పింది. అంటే మరిప్పుడు ప్లస్ ఆయన ప్లస్ ఎక్కువ కాలం జీవించాలి ఆరోగ్యంగా అంటే కనుక వెజిటేరియన్ ఫుడ్ తినాలని ఈ మధ్య సైంటిస్టులు కూడా చెప్తున్నారు. దాన్ని ఒక వీడియో కూడా చేశాను ఈ మధ్య నేను. హ్మ్. సో దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చి చేశాను నేను. ఓకే. సో వెజిటేరియన్ ఫుడ్తోనే మీరు ఎక్కువ కాలం జీవించగలుగుతారు, ఆరోగ్యంగా జీవించగలుగుతారు అని స్పష్టత చేశారు. ఆరోగ్యం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జీవించడం ఇంపార్టెంట్ కాదు, ఆరోగ్యంగా జీవించడం ఇంపార్టెంట్. కరెక్టే. అది అది ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మరి జనాలు పంది మాంసం తినాలి అని గిరిధర మామిడి లాంటి వారు పిలుపునిస్తున్నారు. అదే మీరు చెప్పారు, కంటెక్స్ట్ చెప్పారు కదా. లవ్ కంటెక్స్ట్ చెప్పండి. జిహాద్ అన్న కంటెక్స్ట్లో చెప్పారు. ఆయన పిలుపునిచ్చాడు.
ఆయన పిలుపుని ఇవ్వడం అనేది కరెక్టా తప్ప అది డిస్కస్ చేసుకోవచ్చు మనం. అదే యా. చేయాలి మనము. సో ఇప్పుడు ఇప్పుడు అడగండి. ఇప్పుడు ఆయన అనేది ఏంటి, విజయనగర సామ్రాజ్యం ఎంబ్లమ్ పంది. ఓకే. ఓకే. ఉమ్. సో దాన్ని బేస్ చేసుకొని మనము ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేయాలి అని అంటున్నాడు. ఇప్పుడు విజయనగరం సామ్రాజ్యం ఎంబ్లెమ్ పంది అవ్వచ్చండి. ఇప్పుడు దశావతారాల్లో పంది ఉందా లేదా? ఉంది సార్. అది మీరు ఏ వైష్ణవాలయానికి వెళ్ళినా ఉంటుంది అవును. అని చెప్పి వాళ్ళు పంది మాంసం తింటారా? యా. ఇప్పుడు నువ్వు విజయనగర సామ్రాజ్యం వార్ఫేర్ పంది అని అంటున్నావు, కానీ ఉమ్. వరావతారం ఉన్నప్పుడు ఉమ్. మరి అది ఆ అవతారాన్ని నువ్వు చంపుకొని తింటున్నావు అంటే మరి విష్ణుమూర్తిని చంపుతున్నట్టేగా మరి. అంటే ఇప్పుడు దానికి మీరు 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 మీ సనాతన ధర్మాన్ని మీరు మిమ్మల్ని మీరే క్షీణింపజేసుకుంటున్నారు, అది అర్థం. సో ఎగ్జాక్ట్లీ. తప్పది, పంది మాంసం తినమని చెప్పడం చాలా తప్పది. ఆ, మీ- మీరు కరెక్టే. లవ్ జిహాదీలను ఎదుర్కోవడానికి మంచి ఉదాహరణ చెప్పాడు. అంటే మాంసం తినేవాళ్ళు మీరు ఎటు తింటున్నారు కాబట్టి పంది మాంసం తింటే మీరు ఆ రకంగా ప్రొటెక్ట్ అవుతారని చెప్తున్నాడు. యా. యా. ఓకే. సో ఇది తప్పు శాస్త్రి గారు. ఎలా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఒకసారి ఊళ్ళో, మేము పిల్లి ఎదురొస్తే మేము ఇంట్లోంచి బయటికి వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాం. ఉమ్. అది వెళ్ళిపోయిన తర్వాత ఒక గంటకో 2 గంటలకు బయటికి వెళ్తాం, లేకపోతే అది అశుభం అని చెప్పారు. ఉమ్. దానికి నాస్తికులు ఏం చేశారంటే పిల్లి ఎదురొస్తే అశుభం ఎట్లా అవుతుందని చెప్పి పిల్లి ఎదురొచ్చినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళడం మొదలుపెట్టారు. ఉమ్. అంటే ఎట్లా అయిందంటే వాళ్ళు పిల్లి వచ్చేదాకా వెయిట్ చేసి కానీ బయటికి వెళ్ళలేకుండా అయిపోయారు. ఇది నాకు ఒకటి గుర్తు చేస్తోంది సార్. ఉమ్. మనము ఇట్లా ఎక్లిప్స్ టైంలో ఏం తినకూడదు అని అంటే బాబు గోగిని తిని బయటికి వెళ్ళాడు చూసారా, ఆ టైప్ లో ఉంది ఇది. తిని బాగా బదనాం అయిపోయి, బాగా బదనాం అయిపోయాడు మనిషి. అవును. అయిపోయాడు, అందరూ బదనాం అయిపోయి ఎవరు చెల్లా చెదురు అయిపోయారు. అయిపోయాడు. ఇప్పుడు అసలు ఇండియాలో లేకుండా పోయాడు మరి. అది అది విశేషం. ఎంత ట్రై చేస్తున్నాడో మళ్ళీ ఇండియన్ ఛానల్స్లోకి రావడానికి రావటానికి. అవును. అవును. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అతని గ్యాంగ్ అంతా అతన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. సరే, తప్పు తెలుసుకుంటే ఆటోమేటిక్గా వస్తాడు, ఏదో ఒకటి జరుగుతుందిలేండి. యా. ఉమ్. చెప్పండి ఇంకా. ఆ. సో ఇది తప్పండి. పంది ఉమ్. మాంసం తినమని చెప్పడం అనేది చాలా తప్పు. యా. ఇది నేను ఇందాక చెప్పినట్టు పంది ఎముకలతోటి దండలు ఉంగరాలు చేసుకొని చేసి మన పిల్లల మెడలలో వాళ్ళకి వేస్తే లవ్ జిహాదులు ఆగుతాయి అంటున్నాడు. అవి ఆగవండి, అట్లా కాదు. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇప్పుడు వేసుకున్న దండ అది అని ఎవరికి తెలవాలి. నంబర్ వన్. అది నంబర్ టూ, అది తెలిసింది అనుకోండి తీసి పక్కన పడేస్తాడు, దాన్ని ఏముంది అక్కడ. అట్లా కూడా కాదు. నాకు అసలు ఇంకో క్వశ్చన్ ఉంది ఇందులో, సందేహమే ఉమ్. అది. ఆ, వాళ్ళు తెలుగు పేర్లు అదే హిందూ పేర్లు పెట్టుకొని వస్తున్నారు లవ్ జిహాద్కి ముందు. అవును. ఓకే. అవును. సో వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఎట్లాగైనా వీళ్ళని మతం మార్చాలి, లేకపోతే వీళ్ళని ఎట్లాగైనా నాశనం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఉమ్. స- ఒక పద్ధతిలో పోవట్లేదు వాళ్ళు. వాళ్ళకేం ఒక సిగ్నేచర్ గా లేదు. ఎట్లా పడితే అట్లా వస్తున్నారు వాళ్ళు. ఉమ్. వాళ్ళకి నువ్వు ఈ ఎముకలు పెట్టుకున్నావు మీరు అన్నట్టు వాళ్ళకి తెలియదు. తెలిసినా కూడా ఇనీషియల్ గా ఏం పర్లేదు మనకి అనుకుంటారు, వాళ్ళు వచ్చి చేస్తున్నారు. అది నాకు తెలీదు, వాళ్ళు ఏం వచ్చి చేయ పర్వాలేదు వచ్చి అనుకుంటారు. చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే వచ్చి యా, చేస్తారు. ఛాన్స్ అయితే ఉంది, ఛాన్స్ అయితే ఉంది. వచ్చి చేసి తర్వాత వాళ్ళు ప్రేమించి అంత అయిన తర్వాత తీసేసే, ఇది నువ్వు తీయకపోతే నీ వీడియోలు కానీ ఏమన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను బయటపడ డిస్క్లోజ్ చేస్తానని అంటే నువ్వు తీయక చేస్తావా? అదే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే సిన్సియర్గా ప్రేమించిన వాళ్ళు చేసుకోవటము, వాళ్ళు అది సుఖంగా వేరు. జీవించటం అది వేరు. కానీ ఎగ్జాక్ట్లీ. ఈ పర్టికులర్గా నాశనం చేద్దాము అన్న ఎగ్జాక్ట్లీ. దృక్పథంతో రావటం అన్నది చాలా భయంకరమైనది. వాళ్ళు వాళ్ళు దేనికి ఆగరు, వాళ్ళు దేనికి తొణకరు బెనకట్లేదు సార్. నువ్వు ఇట్లా ఇది దిస్ నాట్ కరెక్ట్ వే నా ఉద్దేశం. ఇప్పుడు విశేషం ఏంటంటే రాముడు అడవిలో ఉన్నప్పుడు 14,000 మంది దండయాత్ర చేశారు. అవును. వాళ్ళు ఏమైనా తొణికారా? ఎగ్జాక్ట్లీ. వచ్చారు. సో మనము మనకు మనకి ఒకటే బాణం ఏంటంటే రామబాణం అండి శాస్త్రి గారు. అవును.
సో వీళ్ళని ఆపడానికి రామబాణం తప్పితే వేరేది లేదు. ఎందుకంటే వీళ్ళంతా మూర్ఖులు, చండాలమైన రాక్షసులు. యా. సో ఈ రాక్షస జాతి ఎప్పుడు పుడుతుంది అని చెప్పడానికే రామాయణం మనకుంది. ఇప్పుడు అవును. భారతావని అంతా కూడా ఆ రోజుల్లో ఆర్యావర్తనము అనేవాళ్ళు. ఉమ్. సో ఆర్యావర్తనం అంతా రాముడు మొత్తం, మొత్తం భూగోళం అంతా రా- రాముడు వంశస్థులోకి చెందింది. వాళ్ళు అనేక రాజ్యాలు ఏర్పడినిచ్చారు. ఏర్పడినిచ్చి రాజ్యం ఏలుకోండి, ధర్మం స్థాపించండి, మీరే ఏలుకోండి అని చెప్పారు కూడా. అవును. కానీ ఏదన్నా అధర్మం పెచ్చు పెరిగితే మనకు మేము వస్తామని చెప్పారు. అవును. అలానే అధర్మం పెచ్చు పెరిగి రావణాసుడు చేసినప్పుడు రావణాసుడు చంపాడు. అంతేకాకుండా ఇక నార్త్ కొరియా, సౌత్ కొరియా ప్రాంతంలో కూడా అధర్మం పెచ్చు పెరిగితే, రాక్షసులు అల్లకల్లోలం చేస్తుంటే ఇక్కడి నుంచి శత్రుఘ్నుడు వెళ్ళి వాళ్ళని అణిచాడు. అవును. ఇవన్నీ ఉన్నాయి. సో నేనేమన్నా రాక్షస జాతి ఎప్పుడెప్పుడు పుడుతుందో అప్పుడప్పుడు రామబాణం పుట్టాలి అంటున్నా. అవును. అవును. రామబాణం దానికి సమాధానం, కానీ పంది మాంసం కాదు. అండ్ ఇంకోటి, ఇప్పుడు పందిని చంపి నువ్వు తినే దండలు చేసుకో ఎముకలతోటి అని అనే బదులు, పందికి నువ్వు దంతాలు గింతాలు ఉంటాయిగా, గోల్డ్ అవి ఉంటాయిగా. ఇప్పుడు మీ సింహం గోల్డ్ తోటి నెక్లెస్లు అవి చేసుకుంటున్నట్టు, సింహము పళ్ళతోటి కానీ అట్లా చేసుకుంటున్నట్టు, నువ్వు పంది గోళ్ళతోటి చేసుకోవచ్చు, లేకపోతే పంది న, దంతాలతోటి చేసుకో అని అట్లా చెప్పొచ్చు. కానీ ఎముకలే కావాలా నీకు? నాకు అర్థం కావట్లా. బాగా చెప్పారు శాస్త్రి. ఈ అనాలిసిస్ మీది చాలా బాగుంది. నిజం. అవును. నిజంగానే పంది గోళ్ళు, పంది వెంట్రుకలు ఉంటాయి కదా. అవును. సో పంది వెంట్రుకలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా వాడచ్చు. అవును. ఇప్పుడు అవును. గొర్రె వెంట్రుకల్ని తీసి చక్కగా రగ్గులు గిగ్గులు కుడుతున్నాం కదా. అవును. అలానే దీని పంది వెంట్రుకలను తీసి దాన్ని దాన్ని క్లీనింగ్ అవి చేసుకొని దాన్ని పెట్టుకుంటే అయిపోతుంది ఆ! కావాలనుకుంటే. అవును. సో అవును. దట్స్ ఆల్సో పాసిబుల్. యా. ఈ అంటే నాకు ఫైనల్‌గా అర్థమైంది ఏంటంటే, ఈయన లవ్ జిహాద్‌ని టార్గెట్ దాన్ని టార్గెట్‌గా పెట్టుకొని, మనం దానికి ఏమేం చేస్తే మంచిది అని చెప్పి, ఈ ఎముకలు వీటితోటొచ్చి పంది మాంసం తినండి అవి ఇవి అంటున్నాడు గానీ, దేర్ ఈస్ నాట్. వేదము మాంసాన్ని వర్జిస్తుందండి. అవును. వేదం మాంసం తినకూడదని చెప్తుంది. అలాంటప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు మీరు తినచ్చు, మీకేం కాదు అని చెప్పడం చాలా తప్పు అవుతుంది శాస్త్రి గారు. అవును. అవును. తప్పు అవుతుంది. ఇంకా ప్రస్తుతానికైతే ఇంతే సార్. దీనికి మరి ఫైనల్‌గా క్లోజింగ్ స్టేట్మెంట్ ఏమిస్తారు మీరు? క్లోజింగ్ స్టేట్మెంట్: స్వధర్మాన్ని వదలద్దు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు 3వ అధ్యాయంలో 38వ శ్లోకం ఏదో ఉంది కదా. అవును. లాస్ట్ అవును. టైం మాట్లాడుకున్నాం, గుర్తుందా? మాట్లాడుకున్నాం. అవును. సో అవును. మనం చేయవలసింది ఏంటంటే రామబాణాన్ని తయారు చేసుకోవడం తప్పితే మార్గంబు లేదు. అవును. అవును. రామబాణమే వీటన్నిటికీ సమాధానము. ఆ! క్షత్రియ యువకులు ఎవరైతే ఉంటారో, ధర్మాన్ని నిలపాలనుకుంటున్నారో, రామబాణం కింద తయారవ్వాలి వాళ్ళు. ఇలాంటి ఎ సిచ్యువేషన్స్ని ఆపాలి. బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ధర్మం గురించి కరెక్ట్గా చెప్పి స్త్రీలని, పురుషుల్ని ఎడ్యుకేట్ చేయాలి. చేసి, నాయన ఇది మీ ధర్మము, అధర్మము పెచ్చు పెరిగినప్పుడు రామబాణం ఉపయోగించబడుతుంది అని స్పష్టత ఇవ్వాలి. అంతేకాని సెక్యులర్ పేరుతో దాన్ని అణిచేయడం తప్పది. కానీ ఇవాల్టి యూత్ అంతా కూడా ఎట్లా తయారైందంటే సార్, ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు తిరుపతిదే చూసుకోండి, తిరుమల లడ్డు దానికి ఎంతమందికి వెళ్ళి గొడవ చేస్తున్నా మనకేం పట్టనట్టు, నాకేం సంబంధం లేదు, ఇది నా ఇంటికి రాలేదు కదా కాబట్టి ఐఎమ్ ఫైన్ అని చెప్పి ఒక. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హిందువులు అని పేరు పెట్టుకొని తిరిగే వాళ్ళందరూ హిందువులు కాదు. అవును. వాళ్ళు భ్రష్టు పట్టారనమాట. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఇలాంటి అరాచక వ్యవహారాన్ని ప్రతి హిందువు రోడ్డు మీదకి వచ్చి తప్పకుండా నిరసించాలి. అవును. రోడ్డు మీదకి వచ్చేసేయాలి వాళ్ళు. రోడ్డు మీద వచ్చి మా ధర్మాన్ని కించపరిచారు అని చెప్పి హర్తాలు చేయాలి. వీలైతే కనుక, ఎంత వీలైతే అంత కనుక అందరికీ ఒక కన్సల్ట్ చేయాలి. అందరినీ లైక్ పొలిటీషియన్స్ అందరినీ కన్సల్ట్ చేసి మా హిందూ ధర్మానికి అన్యాయం చేసి మీరు ఏం చేస్తున్నారని అడగాలి, నిలదీయాలి. సార్, 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 మనం ఇట్లా చెయ్యము. లేకపోతే ఇప్పుడు ఆ టైంలో రామతీర్థంలో రాముల వారి తలను నరికేస్తేనే మనం మాట్లాడలేదు. ఆ దుర్గమ్మ వారి ముక్కుపుడక అవి తీసేస్తేనే మనం మాట్లాడలా. ఓకే. ఇట్లా ఎన్ని గుళ్ళని ఎన్ని ధ్వంసం చేసినా మనమేం మాట్లాడలేదు.
మనం మాట్లాడకపోయేటప్పటికి వాళ్ళకి బాగా అర్థమైంది. నేను పంది నూనె కలిపినా నాకు మీరేం మాట్లాడరు, లేకపోతే ఇంకోటి బీఫ్ నూనె కలిపినా మీరేం మాట్లాడరు అని వాళ్ళకి అర్థమయ్యే చేశారు వాళ్ళు. వాళ్ళకేమో చాలా అర్థం కాక పాపం సార్. ఆవుని మనం పవిత్రంగా కన్సిడర్ చేస్తాం. అటువంటి ఆవు కొవ్వు నుంచి తీసిన నూనెని చాలా తప్పు అవుతుంది అది. అది పవిత్రమైన వెంకటేశ్వర ఆలయంలో వాడటం అన్నది చాలా అపవిత్రం చేశారు. దానికి హిందువులే కారణం అంటున్నా, వేరే మతస్థులు కాదు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. హిందువులే కారణం ఇది. మనం ఏం హిందువులే మాట్లాడము అని వాళ్ళకి అర్థమైంది కట్టకట్టుకొని సార్. అక్కడ పనిచేస్తున్న వాళ్ళు భ్రష్టు పట్టారు. అందులో పనిచేస్తున్న వాళ్ళు భ్రష్టు పట్టారు. వాళ్ళు ఇలాంటి కనిపించగానే ఫస్ట్ వాళ్ళు రోడ్డు మీదకి రావాలి. రోడ్డు లడ్డూ మీదకి పని ఆపేసేయాలి. ఆపేసి బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయాలి. ఇది తప్పు. మొన్న ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళు భయపడ్డారు అని అంటే ఈ భయపడటం అన్నిటికీ ఏంటి? అన్నిటికీ భయపడుతుంటే నాకు ఇంకా అర్థం కాలేదు. వెంకటేశ్వర స్వామి భక్తులు భయపడటం ఏంటి? మీకు ఎగ్జాక్ట్లీ. ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఏం చేయనప్పుడు మీకు ఎట్లా ఆయన కోరికలు తీరుస్తాడు? ఆయన కోరుకోండి. మీది పవిత్రమయ్యేటట్టు చూడండి స్వామి, ఇక్కడ కాకుండా ఏం చాకండి, మేము హర్తాలు చేస్తాము, మమ్మల్ని మీరు రక్షించండి, ఎస్, మీరు ఎగ్జాక్ట్, రక్షిస్తే కనుక మేము ఇట్లా మొక్కు తీర్చుకుంటామని చెప్పుకోవచ్చు కదా మీరే. ఎగ్జాక్ట్లీ, ఏ ఎగ్జాక్ట్లీ. తప్పు చేస్తున్నారు శాస్త్రి గారు, వీళ్ళంతా దొంగలు తయారైనరు. అవును. వాళ్ళు కెనాట్ సే నేను భయపడుతున్నాను చెప్పకూడదు. పరమాత్ముడి దగ్గర ఉండి భయపడటం ఏంటి? ఓకే, ఎగ్జాక్ట్. నీ జీవితాన్ని కాపాడుకుని భయపడ్డావు అనుకో, అక్కడి నుంచి వెళ్ళిపో. ఎవరిని ధైర్యం వాడు వస్తాడు లోపలికి. అవును. అంతే కదా శాస్త్రి గారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకే ఉంటుంది, ఎవరైతే ధైర్యంగా నిలబడతారో, పడతారు, ధర్మానికి నిలబడతారో. పడతారు. అవును. నిలబడిన వాళ్ళు మాట్లాడటం ఏంటండి? అవును. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు, బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రోహింద్ అయ్యేటప్పటికి చాలా మందికి మండుతోంది మళ్ళీ. ప్రో హిందూ అవ్వటమే కాకుండా ఆయన ఒక చెప్పాడు, నా ధర్మాన్ని నువ్వు నాశనం చేస్తే మటుకు ఊరుకునేది లేదు. అవును. మీరు మీరు మీ మీ ధర్మాన్ని పాటించుకోండి, కానీ నా ధర్మాన్ని నాశనం చేయడానికి ఎందుకు వచ్చావు? సెక్యులర్స్కి ఎందుకు నోరు వస్తున్నది? మీరు అవును. సెక్యులర్స్ని అడిగాడు. అవును. నువ్వు హిందూ ధర్మం దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడుతున్నావు, ఇస్లాంకి ఏదైనా జరిగినప్పుడు నువ్వేం చేస్తావు? వాడిని సపోర్ట్ చేస్తావు తప్పితే వాడిని అపోజ్ చేయవు కదా. ఎగ్జాక్ట్లీ. క్రిస్టియన్స్కి ఏదైనా జరిగితే నువ్వు అపోజ్ చేస్తావు, నువ్వు సపోర్ట్ చేస్తావు కానీ అపోజ్ చేయవు కదా. అంటే నువ్వు చూస్ అండ్ పిక్ కా నువ్వు ఇది? చెర్రీ పికింగ్ ఇవన్నీ. అది కాదు. మన హిందువులంతా వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్ సార్, హిందువులు అని చెప్పుకొని తిరుగుతున్నారు. అవును. వేస్ట్ ఫెలోస్. ఒక్కడు బయటకు వచ్చి నినదించలేదంటే ఏం చెప్పమంటారు నన్ను? అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న వాళ్ళు ఎందుకు బయటకు రాలేదు? ఇప్పటికీ నాకు ఒళ్ళు మండిపోతున్నది. వాళ్ళు అవును. ఎందుకు కోర్టులో పనిచేస్తున్న వాళ్ళు బయటకు వచ్చి చీ మేము పంది మాంసం ముట్టాము, మా చేతులు కాలిపోవాలని చెప్పి ఎందుకు అనుకోలేదు వాళ్ళు? ఎందుకంటే బాగా డబ్బుకి అన్యాయానికి మరిగారు. అవును. ఇది అన్యాయానికి మరిగితేనే ఇట్లా అవుతుంది. అధర్మానికి వాళ్ళు వెరవట్లేదు. వాళ్ళు అధర్మాన్ని వెరవట్లేదు. వాళ్ళు వాళ్ళకి తెలియలేదు అని అంటే నాకు ఎందుకు నాది తెలవలేదేంటండి? వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేస్తున్న వాళ్ళకి తెలవద్దండి, ఇంకెవరికి తెలవాలి? ఆహా, అంటే అందులో అక్కడ 10 మాసం పనిచేస్తున్న కలిసి పూజారులు ఎందుకు బయటికి రాలేదు? అంటే నిన్న 10 క్వశ్చన్ శాస్త్రి గారు నాకు ఇంకా మండిపోతుంది. చెప్పండి నాకు. ఇప్పుడు ఆ నెయ్యిలో పంది మాంసం కానీ పంది ఆయిల్ కానీ లేకపోతే బీఫ్ ఆయిల్ కానీ కలవకుండా కలిసినా అది మిషన్ ద్వారా అవుతోంది కాబట్టి వాళ్ళకి తెలిసే ఛాన్స్ లేదు అని అంటే, సార్ ఒక లడ్డూని పట్టుకుంటే తెలిసిపోతుంది సార్ అది అందులో అసలు ఉందా లడ్డూని పట్టుకోవడం తయారు కాకముందరే అది వచ్చినప్పుడు వాసనే తెలుస్తుంది, నెయ్యి వాసన. అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి స్వచ్ఛమైన నెయ్యి వాసన తెలియదు అంటే వాళ్ళు ఎందుకండి ఇంకా? మా ఇంట్లో మా ఎగ్జాక్ట్. ఆవిడ చెప్తుంది, ఏదో కల్తీ కలిసింది, ఏదో బాగాలేదు, ఈ వస్తువు ఏదో బాగాలేదని ఇట్లా ఇట్లా చెప్పేస్తుంది. అలాంటప్పుడు మీ ఆవిడ చెప్తుంది, అలాంటప్పుడు వాళ్ళు చెప్పలేరా? ఎగ్జాక్ట్లీ. ఆ, ఎగ్జాక్ట్లీ. ముక్కు పుటాలకు వాసన వస్తుంది, ఇది ఏంటి ఇట్లుంది అని వెంటనే చెప్పేస్తారు. అవును. ఆరేస్తాం వెంటనే దాన్ని. ఎన్ని కెమికల్స్ వేసినా ఎన్ని చేసినా కానీ కనిపి నో నో వాసన నో తెలియదు. నో 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 స్వచ్ఛతకి ధర్మానికి మారుపేరు. ఇప్పుడు ఆవుని హింసించకూడదు, జంతువుల్ని హింసించకూడదు అని వేదం చెప్తుంది. అవును. అప్పుడు ఆ హింసించి తీసుకోవడం ఏంటి? ఎగ్జాక్ట్లీ. మీరు ఎంత శాస్త్రి గారు, ఇది చాలా దారుణం. తిరుమల తిరుపతి స్థానంలో దేవస్థానం, నేనైతే అక్కడ కమిటీ మెంబర్స్ దగ్గర నుంచి, పూజారుల దగ్గర నుంచి, పోర్ట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, అక్కడున్న దేవాలయాలు అన్ని పూజారులు ఎందుకు హర్తాలు చేయట్లేదు? బంద్ చేసేయాలి గుళ్ళు. బంద్ చేసి మొత్తం బయటకు వచ్చి ఈ సిస్టమ్ని మార్చండి, మాకు ఇది ఈ సిస్టమ్ మా కంట్రోల్లో ఉండాలి, మేము చేసుకుంటాము అవును. అని చెప్పి వాళ్ళు నినదించట్లేదు. ఎందుకు? ఎందుకంటే జీతాలకు అలవాటు పడ్డారు, లంచాలకు అలవాటు పడ్డారు, దరిద్రానికి అలవాటు పడ్డారు.
అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నాం అంటే వాళ్ళకి ఒక స్టేటస్, ఒక సింబలు, ఒక పైసలు, వీటితో వాళ్ళు అలవాటు అయిపోయి బాడీ అంతా అధర్మంతో నిండిపోయింది. అవును. అవును. ఎక్కడ ధర్మం లేదు శాస్త్రి గారు వీళ్ళలో. అవును ధర్మం సార్. ఉండి ఉంటే వాళ్ళు వెంటనే నినదించాలి. అవును. అవును. నినదించకుండా ఏం చేశారు? మీకు ఇది తెలవాలి శాస్త్రి గారు, నేను చెప్తా వినండి. రాముడు అడవిలోకి వచ్చినప్పుడు అక్కడున్న ఋషులు చెప్పింది ఏంటంటే, బాబు ఇక చూడు మా ఋషులు ధర్మం మార్చుకోమంటే మార్చుకోకపోతే వాళ్ళు తినేశారు. ఆ అవును. కళేబరాలన్నీ వాళ్ళవే అంటే రాముడు పాపం విలవిల్లాడిపోయాడు. ఇవన్నీ అంటే నేను ఈ మొత్తం దండకారణ్యంలో రాక్షస సంతతి లేకుండా నిర్మూలిస్తానని చెప్పి శపథం పట్టాడు. 10 సంవత్సరాలు తిరిగాడు ఆయన దండకారణ్యం అంతా తిరిగి మొత్తం నిర్మూలించి మళ్ళీ వాపసు వచ్చి ఆ ఋషులకు చెప్పాడు నేను అన్నమాట నిలబెట్టుకున్నాను అని. వాళ్ళు నమస్కారం చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ధైర్యం చేశారా లేదా, అడిగారా లేదా? అవును. వాళ్ళు అడగకపోతే రాక్షసులు అడిగితే రాక్షసులు చంపేస్తారేమో అని ఎక్కడ భయపడలేదు. అవును. విశ్వామిత్రుల వారు హోమం చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి ఆ రక్తం వేస్తుంటే తప్పు అని చెప్పే కదా రాముని పిలుచుకొచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. అవునా కదా? మరి ఆయన నన్ను చంపేస్తారని భయపడ్డా? క్షత్రియుల్ని పట్టుకోండి. అంటే ఇప్పుడు దీనికి కన్వీనియంట్ గా ఏం చెప్తారంటే రామాయణం ఒక కథ అంటారు. అదే ఆ ఆ, కాలంలో జరిగింది, ఆ కాలంలో అది జరిగింది, ఈ కాలంలో అట్లా అలా కష్టం కాలం అంటారు. ధర్మం ఎప్పుడు అన్ని కాలాల్లో ఒకటే ఉంటుంది. ధర్మం 2 కాలాలు, 3 కాలాలు, 4 కాలాలు ఉండదు. తప్పది. వీళ్ళందరూ చెప్పేది వాళ్ళకి అనుకూలంగా చెప్పు సస్తున్నారు. అలా అదే. ఉన్నప్పుడు నీకెందుకు వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా? అవును. నువ్వు కూడా అన్యాయం చేసుకోపోయి. నువ్వు చేస్తున్నదే ఎగ్జాక్ట్లీ. అన్యాయం. గుళ్ళో నువ్వు అటువంటి నెయ్యిని అలో చేసావంటే నువ్వు ఫస్ట్ అధర్మం చేసావు. అవును. చేసి ఎంతమంది అయితే అది ప్రసాదం అనుకొని తిన్నారో వాళ్ళకి అంటిన పాపం అంతా నీకు వస్తుంది. అవును. ఎంత దుర్మార్గం పెచ్చరిల్లిపోయిందంటే వచ్చినప్పుడు చూసుకుందాంలే. సార్ మొన్నటిదాకా స్కూల్స్ అన్నిటి నాశనం చేశారు సార్. మనకంతా ఈ ఆ, ఆ, దాన్ని ఏమంటారు, మనకి ఆ మెక్కాలే స్టడీస్ అన్నిటి చేసి స్కూల్స్ చేశారు. మనమేం మాట్లాడలేదు. దాని తర్వాత రోడ్డు మీదకి వచ్చారు మనకు. ఆ, మీరు ఎవరినో అంటారేంటి శాస్త్రి గారు? మెకాలేని వాడిని వీడిని అంటావేంటి శాస్త్రి గారు? మన వాళ్ళని మనం అనుకోవాలి కానీ ఆహా అయినా ఫస్ట్ హిందూ. సార్ ఇది తప్పు హిందువులది. మీరు వేరే జాతి వాళ్ళని అనకండి. హిందువులది తప్పు. కరెక్ట్. ఇప్పుడు మన బంగారం మంచిదైతే అన్న సామెత తెలుసు కదా. అవును. మరి అంటే అప్పుడు ఇంకేంటి శాస్త్రి గారు? మన బంగారం మంచిది అయి తీరాలి. దాన్ని మనమే సానబట్టాలి. మనమే దాన్ని ప్యూరిఫై చేయాలి. మనమే ధర్మం గురించి చెప్పాలి. ధర్మాన్ని గురించి ఇంట్లో చెప్తూనే ఉండాలి. దానికి మడి ఆచారం పాటించమని కాదు అర్థం. ధర్మం అంటే ఏంటో తెలుసుకో. నువ్వు ఆ తర్వాత జీవితంలో నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అని ఇష్టం. కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ధర్మం ఇది ధర్మం రా ఇది అధర్మం రా అని తెలుసుకుంటావు అప్పుడు మళ్ళీ వస్తావు కదా వాపస్. అసలు ఎగ్జాక్ట్. చెప్పనేకపోతే ఎట్లా? అవును. నేను అనేది ప్రతి స్కూల్లోనూ భగవద్గీత ఫస్ట్ ఏదైతే ఉందో అది చెప్పించుకోండి. కనీసం అదన్నా. అవును. అలానే మన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తులు ఉన్నాయో వాటి గురించి మాట్లాడమని, ధర్మం గురించి మాట్లాడమనండి. ధర్మం గురించి వేదంలో చాలా ఉంది. ధర్మం గురించి మాట్లాడడానికి మనకు అనేక విషయాలు ఉన్నాయి. ధర్మం అంటే ఏంటి చెప్పడానికి అనేక విషయాలు ఉన్నాయి. అవి అవును. చెప్పి తీరాలంటున్నా. ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పి తీరాలి. అవును సార్. వీళ్ళు ఇంకో తప్పుగా వాడుతున్నారు శాస్త్రి గారు. ఇది మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే मैं मेरा धर्म मैं आचरण करूंगा और तुम्हारा ధర్మం ఆచరణ కరు. తుమారా ధర్మం మేరా ధర్మం ఇంకొండదు. ఒకటే ఉంటుంది ధర్మం. అదొకటే వేదం చెప్పింది. ఉమ్. మిగతాది మతాలు, ధర్మాలు కాదవి. అవును. మతాలకి ధర్మాలకి ముడిపెడతారేంటి? ధర్మం అనేది వేరు, మతం వేరు. అవును. వైష్ణవ మతం, శైవ మతం, తర్వాత బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాం మతం, క్రిస్టియన్ మతం, ఇవి మతాలు. అవును. ధర్మం వేదం. అవును. సో దేర్ ఫార్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ధర్మాన్ని పాటించమని చెప్పాలి. ఇట్లా పంది మాంసం తినమని ఇవి చెప్పడం అన్నది చాలా హేయమైనది. అది కాదు పద్ధతి. రామబాణం తయారు చేయాలి. అవును. శత్రువుల్ని రాములు వాళ్ళుగా తయారు చేయాలి. అవును. ఎక్కడైతే అధర్మం జరుగుతుందో అక్కడ వాళ్ళని మనం నినదించాలి. పట్టుకోవాలి వాళ్ళని తప్పు చేస్తే. వాడు అవును. 10 మందిని వేసుకొస్తే వాడు మనం 100 మందిని వేసుకురావాలి. యుద్ధంతోనే శాంతి కానీ శాంతితో యుద్ధాలే జరుగుతాయి. అవి ఏమిటంటే మామూలు మనుషులు జరిగిపోతాయి. శాంతి అనేది తప్పు. శాంతి ఉమ్. ఎప్పుడు పనికొస్తుందంటే నువ్వు బలవంతుడు అయి ఉండి
నువ్వు ధర్మం పాటిస్తున్నప్పుడు శాంతి గురించి మాట్లాడు. అవును. నువ్వు వీక్గా ఉన్నావు కూడా శాంతి గురించి మాట్లాడుతున్నావు. అవును. అది శాస్త్రి గారు తప్పది. ఓకే సార్. ఎవ్వరు మాంసం తినకూడదు ఈ పేరు మీద, తప్పది. యా. రాంగ్. వేదంకి అగేనెస్ట్ ఇది. మన ధర్మాన్ని మనమే భ్రష్టు పట్టిస్తూ మాట్లాడడం అనేది చాలా తప్పు. అది మంచి ఉపాయమే, ఒప్పుకుంటా, కానీ తప్పు. యా, షూర్ సార్. ఓకే ఓకే సార్. సార్. అయితే ఓ ఓం. రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ